ఒక నిశ్శబ్దమైన, పచ్చటి అడవిలో స్నోవీ అనే తెల్లటి కుందేలు జీవించేది. ఆమెకు పొడవాటి చెవులు, మెరిసే కళ్ళు, ప్రేమతో నిండిన హృదయం ఉండేవి. స్నోవీకి అత్యంత స్నేహితుడు మిలో, తన తమ్ముడు. అతను చురుకైనవాడు, విచిత్రమైనవాడు, ఎక్కడికైనా స్నోవీ వెంటనే వెళ్ళేవాడు. ప్రతి ఉదయం, స్నోవీ తొందరగా లేచి, మిలో కోసం రుచికరమైన క్యారెట్లు వెతికేది. అందులో మధురమైన ఒక క్యారెట్ను ప్రత్యేకంగా మిలో కోసం దాచేది. ఒక రాయి వెనుక చిన్న పువ్వుతో గుర్తుపెట్టేది. అది వాళ్ళ ఇద్దరిదీ గోప్యమైన సంకేతం. ఒక శీతాకాలంలో, అడవి ఎప్పటికన్నా ఎక్కువగా చలిగాలులతో నిండిపోయింది. స్నోవీ బలహీనంగా మారింది, అలసిపోయింది. అయినా, మిలో కోసం ఆమె శ్రద్ధ తగ్గలేదు. ఒకరోజు, ఆమె ఏమీ క్యారెట్లు కనుగొనలేకపోయింది. నేల గడ్డకట్టిపోయింది, తినేందుకు ఏమీ లభించలేదు. ఇంతకీ, ఆమె చివరికి ఒక చిన్న క్యారెట్ తవ్వి తీసింది. ఆ క్యారెట్ను ఎప్పటిలా రాయి వెనుక పువ్వుతో పెట్టింది. తర్వాత తాను అదే రాయి పక్కన పడుకుంది, శరీరం బలహీనమై, కదలలేని స్థితిలో. మిలో హమ్మిహమ్మిగా వస్తూ, రాయిని చూసి, క్యారెట్ని గమనించాడు. అక్క పక్కన పడుకుని ఉంది. అతను ప్రేమగా తట్టి, స్నోవీ, లెమ్ము. ఇంకో క్యారెట్ దొరికిందా నాకోసం? కాని స్నోవీ కన్నులు తెరవలేదు. ఆమె చివరి శక్తిని ఉపయోగించింది, మిలో ఆకలితో ఉండకూడదని. మిలో నెమ్మదిగా కన్నీరు కారుస్తూ క్యారెట్ను పట్టుకున్నాడు. ఆ రోజు నుండి ప్రతి ఏడాది, స్నోవీ దాచిన రాయి పక్కన క్యారెట్లు, పువ్వులు నాటసాగాడు, తన అక్కను ప్రేమతో గుర్తుచేసుకుంటూ.